లేఖనాలు దినవృత్తాంతాల 2వ గ్రంథము నుండి మొదటి అధ్యాయము 7 నుంచి 12 వచనాలు పాత నిబంధన లేఖన భాగముగా చదువుకున్నాం. 2వ లేఖన భాగము పత్రికా పాఠ్య భాగము యాకోబు ఎక్కువగా సహోదరులారా అని ఈ యొక్క పత్రికలో ప్రస్తావిస్తూ యాకోబు పత్రికలోనండి 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. 3వ లేఖన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వచనాల గల లేఖన భాగము పరిశుద్ధ సువార్త పాఠముగా చదువుకున్నాం. ఈ 3 లేఖన భాగంలో ఆధారంగా చేసుకొని ఒక 2 ప్రశ్నలతో ధ్యానాన్ని ప్రారంభించాలి అని నేను ముందుకు కొనసాగుతున్నాను. దేవునిని ఏమి అడుగుచున్నావు? మొదటి ప్రశ్న. ఎందుకు అడుగుచున్నావు? ఇది 2వ ప్రశ్న. దేవునిని ఏమి అడుగుచున్నావు? ఎందుకు అడుగుచున్నావు? ఎందుకు ఈ రీతిగా ప్రారంభించాలి ఈ 2 ప్రశ్నలతో అని అనుకున్నానంటే, మీ జీవితాలలో కూడా కొన్ని అనుభవాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలు కొంతమందిని దర్శించినప్పుడు, లేదా ఆప్తులు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు నిరుపయోగముగా పక్కన మరుగుపడి కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక జిమ్కి సంబంధించినటువంటి థ్రెడ్ మిల్ కానీ, సైక్లింగ్ చేసుకునే ఒక మిషన్ కానీ, లేకపోతే లిఫ్ట్ ఎత్తే ఆ పరికరాలు కానీ, డంబుల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మరుగున చేయబడి ఉంటాయి. వాడబడలేనటువంటి ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాల నుండి అలా మరుగుపడినవిగా, పాడైపోతున్నవిగా కనబడుతూ ఉంటాయి. అవి ఒకటే కాదు, ఎగ్జాంపుల్ అది ఒకటే అని చెప్పట్లేదు. ఈవెన్ మన వంటగదిలో మరి గ్రైండర్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా అవన్నీ చూసినప్పుడు ఏంటివి వాడతా లేదా అని అడిగితే ఆ కొన్నవాడికి ఎక్కడ లేనటువంటి ఇది వచ్చేస్తుంది. అడగండి, అలా అడగండి, బుద్ధి చెప్పండి అంటారు. ఏమైంది, నేను అడగకూడని ప్రశ్న, ఏమైనా చిక్కుకున్నానో అని ఒక వెంటనే నా మనసులో కలుగుతుంది. ఇంతకీ ఏమిటి ఆ యొక్క కోపం వెనకాలంటే, ఏదో ఒక యూట్యూబ్ యొక్క ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే ఎవరో ఒక పక్కవారి యొక్క స్నేహితుడి యొక్క అరే జిమ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే గ్రైండర్ మీ ఇంట్లో ఉంటే ఇన్ని వంటలు వండుకోవచ్చు, ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఎవరి చేతో చేయబడి అయ్యారు కొనే వరకు నన్ను పీడించుకొని తిన్నారండి. అడిగారు ఇంటికి వస్తే చాలు ఒకటే అడగడం, ఆ డంబుల్, లేకపోతే ఆ థ్రెడ్ మిల్, లేకపోతే ఆ గ్రైండర్ అడిగి కొనిపించుకున్నారు పాస్టర్ గారు. సరే, చాలా సంతోషం కదండి అనేలోగన ఇప్పుడు అడగండి, ఎందుకు కొనిపించుకున్నారు అడగండి. ఒక్కరోజు ఆ గ్రైండర్లో ఏమైనా రుబ్బిందా అడగండి. ఒక్కరోజు వాడు ఆ కిట్ బ్యాగ్ అయినా కొట్టాడా, లేకపోతే థ్రెడ్ మిల్ అయినా వాడాడా, వాడిని అడగండి ఒక్కసారి. ఎందుకు అడిగాడు, ఏమడిగాడు, కొన్నాను. ఎందుకు అడిగాడు ఇప్పుడు వాడు, లేకపోతే ఎందుకు ఆమె అడిగిందని అడుగుతారు. మీలో చాలామంది, ఇప్పుడు నేను కలహాలు పెట్టాలని కాదు, మీలో చాలామంది భర్తలు వెంటనే కొన్ని వస్తువులు మరుగు చేయబడి పాడైపోతున్నవి అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటారు. అడిగి కొనిపించుకుంటారు. ఎందుకు కొన్నారు అనే ఒక ప్రశ్న వేస్తే అవి నిరుపయోగముగా కనబడుతూ ఉంటాయి. ఈ లోకపరమైన చిన్న వస్తువులకే మరి చూడండి, కొన్నవారికి ఎంత బాధగా ఉన్నది. అది అడిగినప్పుడు ఇవ్వబడిన ఆ స్థితిలో ఇచ్చిన వాని యొక్క ఆ వేదన వాడబడలేనప్పుడు, పాడుపడుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుంది. సేమ్ ఇదే థాట్తో నేను ఆత్మీయ జీవితంలో మీరు చాలా అడిగేస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా రక్షణానుసారమైన జీవితము నాకు దయచేయి, లేదా దావీదు వలె నీ రక్షణ నా యొద్ద నుండి తీసివేయకు. ఆ రక్షణ ఇచ్చేవాడికి తెలుస్తుంది ఎంత కష్టములోండి ఆ రక్షణ నీకు ఇవ్వబడిందో. త్యాగాలు, పరమును విడిచిపెట్టడం, నిత్యత్వమును విడిచిపెట్టడం, అలాగనే దేహమును త్యాగము, రక్తమును, ప్రాణమును త్యాగము చేస్తే అప్పుడు నీకు అడిగినటువంటి ఆ రక్షణ, ప్రభువా రక్షణానుసారమైన జీవితం నన్ను నడిపించు, ఆ రీతిగా దయచేయని చెప్పి ప్రార్థన చేస్తారు. మీరు ఏమడిగారు? ఇలాంటి విషయాలు అడుగుతారు ఆత్మీయానుసారమైన జీవితంలో. అయితే ఆ ఇచ్చువాడు ఎంత కష్టంలో నీకు ఇచ్చాడో, ఆ తర్వాత నువ్వు అడిగిన దానిని అనుభవించకపోతే, రక్షణానుసారమైన జీవితం నాకు దయచేయి, విశ్వాస జీవితంలో బలపరచు, ఆత్మీయంగా బలపరచు, పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము నాకు దయచేయి
ఆ పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం నీకు ఆపాదించడానికి, అలంకరించడానికి ఎంత నీతిమంతుని రక్తము ధారపోయవలసి వచ్చింది. నువ్వు అడగడం బాగానే అడుగుతున్నావు. ఓహో, దైవాశీర్వాదం, నీతిమంతుడిగా జీవించాలని, పవిత్రుడిగా జీవించాలని అడుగుతున్నాడు నా బిడ్డ. పవిత్రతను అలంకరిద్దామని యేసు రక్తము ప్రతి విధమైన పాపముల నుండి పవిత్రులుగా ఇంత సిలువలో శ్రమ, త్యాగాలు, ఇంత బలి, ఇంత కార్చి, ఇవన్నీ కూడా చేసి అడిగిన ఆత్మీయ విషయాలు అడుగుతున్నది నా బిడ్డ, అడుగుచున్నాడు అని చెప్పి ఇస్తా ఉంటే, ఆ థ్రెడ్మిల్లు, ఆ యొక్క సైక్లింగ్ చేసే మెషిను, ఆ గ్రైండరు అడిగి పక్కన మరుగు పాడేసినట్లుగా రక్షణానుసారమైన జీవితం దయచేయ ప్రభువా, వెలుగు సంబంధమైన జీవితం దయచేయ ప్రభువా, పవిత్రతను దయచేయ ప్రభువా అడిగిన మీరు దాన్ని అనుభవించడానికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? మీ జీవితంలో దానిని అనుభవిస్తున్నారా? అది ఈ దిన నా యొక్క మీ మైండ్లోనికి నేను పెట్టవలసినటువంటి సందేశం అదే. లేఖన భాగముల ద్వారా ఇచ్చిన వాడు అడిగినప్పుడు ఎంత తాపత్రయపడ్డావో, అనుభవించే విషయంలో ఆ తాపత్రయం ఏమీ కనబడటలేదు సంఘ విశ్వాసులలో. ఆ పైవాడికి నొప్పించి బాధ పెడుతున్నారు సంఘము. దాన్ని సరిచేయి, మిమ్మల్ని మేల్కొల్పి సరిచేసుకుంటారే అనే ఒక ఆలోచనతో ఉత్తేజపరిచే ఈ సందేశము లేఖన భాగాల ద్వారా అడిగిన దానిని అంశము ఒకవేళ మీకు కావాల్సి వస్తే అడిగిన దానిని అనుభవించు, అడిగిన దానిని అనుభవించు. లేఖన భాగాలు మొదటిగా పాత నిబంధన లేఖన భాగం దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. ఈ లేఖన భాగము మీరందరూ చదువుకొని వచ్చి ఉంటారని నా యొక్క భావన. యెషయి కుమారుడైనటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా నియమించబడినప్పుడు దావీదు రాజుగారు 40 సంవత్సరములు ఇశ్రాయేలులను పరిపాలించాడు. హెబ్రోను కేంద్రముగా 7 సంవత్సరములు పరిపాలన సాగింది. రాజధాని అంటే మీకు అర్థమవుతుందేమో. హెబ్రోను కేంద్రముగా, రాజధానిగా ఇశ్రాయేలుని 7 సంవత్సరములు పరిపాలించాడు. మిగిలిన 33 సంవత్సరాలు కూడా యెరూషలేమును క్యాపిటల్గా పెట్టుకొని, దావీదు సిటీ, దావీదుపురము, దానిని క్యాపిటల్గా పెట్టుకొని 33.5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఐశ్వర్యవంతమైన జీవితము, ప్రభావముతో కూడినటువంటి జీవితమే తాను తొలదూగాడు జీవితం అంతా కూడా దావీదు గారు. చివరికి చనిపోయే దినము కూడా ఈ ఐశ్వర్యము, ప్రభావముతో కలిగిన ఆ దినాలలోనే ఆయన ముదిమి అంటే ముసలితనములో ఆయన మరణించడము జరిగి ఉన్నది. ముదిమి అనే పదము వాడబడింది. అంటే ఆ సమయంలో కూడా ఐశ్వర్యమును, ప్రభావమును కలిగిన వాడిగా అంత వైభవంలో అతడు జీవితము చాలించాడు. ఎంతోమంది సంతానం ఆయనకి కుమారులు ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప చొప్పున సొలొమోను గారికి అవకాశము, తండ్రి యొక్క స్థానమును ఫుల్ఫిల్ చేయడానికి అతగాడికి అవకాశం ఇవ్వబడినది. సొలొమోను గారికి ఆల్రెడీ అపాయింట్ చేయబడ్డాడు, నియమించబడి ఉన్నాడు. కొద్ది రోజులు ఎంతో గడిచి ఉన్నది. వెంటనే ఒక పిలుపు రాగానే ఆ పిలుపుకు మొత్తము రాజుతో, సొలొమోనుతో సహితము ఇశ్రాయేలు పెద్దలు అందరూ కూడా కూడి సమాజముగా ఈ యొక్క సమాజపు గుడారము దగ్గరికి వెళ్ళిపోయి, మందసం ఉన్న ప్రదేశానికి, దాని ఎదుట ఇత్తడితో చేయబడిన యెహోవాకు బలిపీఠం ఎదుట 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను మహారాజు. ఎందుకు అర్పించాడు అని నేను అడుగుతున్నాను ఊరకనే మిమ్మల్ని. 1000 దహన బలులు సొలొమోను రాజు గారు ఎందుకు అర్పించాడు? ఒక 10th క్లాస్ పాస్ అయినప్పుడు పాస్టర్ గారు కొంచెం ప్రార్థన పెట్టండి. ఒక గృహము కట్టుకున్నప్పుడు పాస్టర్ గారు కొంచెం కృతజ్ఞత కూడిక, ఏదైనా స్వస్థపడినప్పుడు కృతజ్ఞత. ఇప్పుడు రాజుగా అయినాడు కాబట్టి ఆ యొక్క క్రమములో 1000 దహన బలులు కృతజ్ఞతతో అర్పించాడా అని ఒక ఆప్షన్ మీ ముందు పెడుతున్నాను. ఎస్ ఆర్ నో? అమ్మా, దీనిని కాదు అని అనలేము. కానీ
ఉద్దేశం అయితే అది కాదు అని అనిపించింది నాకైతే. 1000 దహన బలులు అర్పించినటువంటి ఆ విధానము, రాజుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని కృతజ్ఞతతో అర్పించాడేమో అని అనుకునేలోగా కాదు, ఈనాటి పోర్షన్ చదువుతూ ఉంటే ఒకవేళ కృతజ్ఞతతో అర్పించబడిన అర్పణలను ఆ ఉద్దేశముతోనే సొలొమోను అర్పిస్తే గనక దానిని స్వీకరిస్తే సరిపోతుంది యెహోవా దేవుడు, అంతే కదా. దహన బలులను ఆయన స్వీకరిస్తే అమ్మో నా అర్పణ యాక్సెప్ట్ చేశాడని తృప్తి ఫీలింగ్ అయిపోతుంది. లేదు, సొలొమోను ఆ ఉద్దేశముతో అర్పించలేదు అని అనిపించింది నాకు ఈ దిన పోర్షన్, ఈ లేఖన భాగం చదువుతూ ఉంటే. ఎందుకంటే అదే రోజు రాత్రి యెహోవా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైపోవడం అంటే, అతడు దావీదు హృదయమును ఎలా ఎరిగి ఉన్నాడో, అందరి హృదయాంతరంగంలో ఎలాగ ఎరిగి ఉన్నాడో, సొలొమోను హృదయమును కూడా యెహోవా దేవుడు ఎరిగి ఉన్నాడు. కృతజ్ఞతతో అర్పించలేదు ఈ బిడ్డ, ఏదో నా యొక్క సహాయము కోరుతున్నాడు. అందుగానే ముందుగా నా యొక్క ప్రత్యక్షత లేకపోతే నా సహాయం అతడు పొందుకునే విధముగా ముందుగానే 1000 దహన బలులు అతడు అర్పించాడు. వెంటనే అదే దినము రాత్రి ఆయన ప్రత్యక్షమై, సొలొమోను నీకు ఏమి కావాలి అని అడిగాడు. ఒకవేళ దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అంటే ఇది ఒక మార్గముగా నేను మీకు తెలియపరుస్తున్నా. ఇది ఒక మార్గము, ఇదే ఒక మార్గం అని నేను చెప్పట్లేదు, ఇది ఒక మార్గం. దేవుని ప్రత్యక్షత కావాలి అన్నా లేదా దేవుని యొక్క సహాయం నీకు కావాలి అన్నా ఇది ఒక మార్గముగా నేను మీకు ముందుగానే ఒక అర్పణలు ఏదైనా అర్పించడం ద్వారా దేవుని ప్రత్యక్షత కానీ దేవుని యొక్క సహాయము కానీ మనము పొందుకునే అవకాశం, వెసులుబాటు ఒకటి ఉన్నది, ఒక మార్గం అంటూ ఒకటి ఉన్నది. దానికి ఈ యొక్క సందర్భమే మనకి ప్రధానమైనటువంటి ఒక విషయము. ఆ దినము వెంటనే సొలొమోను గారు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, ఏమడిగారు మీ అందరికీ తెలిసింది కదా. ఏమడిగాడు సొలొమోను గారు? జ్ఞానము తెలివి నాకు దయచేయ ప్రభువా అని అడిగాడు. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, జ్ఞానమును గురించి ప్రసంగం చేసేద్దామని అనుకున్నాను. అయితే అనిపించింది, జ్ఞానం గురించి చాలాసార్లు నేను మాట్లాడాను కదా. ఆయన రాసినటువంటి జ్ఞాన సాహిత్య గ్రంథము, సామెతల గ్రంథములో జ్ఞానము ఇల్లు కట్టుకున్నది, 7 స్తంభాలు కలిగి, ఇలా చాలాసార్లు ఆ లేఖన భాగం జ్ఞానం అనే టాపిక్ గురించి చాలా విస్తారముగా మాట్లాడాను. కాదు అసలు ఈ జ్ఞానము ఎందుకొరకు అడిగాడు? జ్ఞానం అనే టాపిక్ గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఈ జ్ఞానము పర్టికులర్గా యెహోవానే ఎందుకు అడిగాడని నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచన చేస్తా ఉంటే దేవుడు నాకు కొన్ని విషయాలు తెలియపరిచాడు ఈ సిద్ధపాటులో భాగముగా. మొట్టమొదటిది, జ్ఞానమును యెహోవానే ఎందుకు అడిగాడు అంటే, జ్ఞానము యొక్క విలువ సొలొమోనుకు తెలుసు. జ్ఞానం యొక్క విలువ తెలుసు. నా యొక్క 2 ప్రశ్నలు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో అడిగాను కదా, ఏమి అడుగుతున్నావు, దాని విలువ ఏమిటి, దాని గురించి నువ్వు ఎరుగుదువా? ఏమి అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? సొలొమోను జ్ఞానమును అడిగాడు, దాని యొక్క విలువ, దాని గురించిన విషయాలు ఆయనకి తెలుసు. ఏమిటండి దాని గురించి తెలిసిన విషయాలు? మాకు తెలియలేని విషయాలంటే, అవును, జ్ఞానమును మనుషుల దగ్గర ఎక్కడనూ కూడా అడగలేదు. ఎందుకు అంటే కొన్ని సామెతలు ఉన్నాయి, మీకు తెలుసా? పండిత పుత్ర పరమసుంట అని, మీరు బ్యాక్గ్రౌండ్ చిన్న అలాగా మ్యూజిక్ లాగా బ్యాక్గ్రౌండ్ కోరస్ లాగా, పండిత పుత్ర పరమసుంట. ఒకవేళ పండితుడు తన దగ్గర జ్ఞానం ఉంచుకుంటే తన కుమారునికి ఎలాగో ఈ వారసత్వంలో ఆస్తులు ఇచ్చినట్లు జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వలేడు? అంటే మనుషుల యొక్క ఆధీనములో లేదు అన్నమాట. జ్ఞానము అనేది మనుషులు ఇచ్చేది కాదు, మనుషులు సంపాదించేది కూడా కాదు. జ్ఞానం అనేది అనే దాని గురించి నేను చెప్తున్నాను. మట్టిలో మాణిక్యం అంటే ఏదో మీరు రత్నాల దగ్గరికి వెళ్ళిపోవద్దు. పలానా వ్యక్తులను చూసి, అంటే ఒక మరి స్లమ్ ఏరియాకి, ఒక తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు ఒక మాణిక్యం లాంటి వాడని పోలుస్తూ ఉంటారు. అంటే ఆ జ్ఞానం ఎవడిచ్చాడు? పండితుని కుమారికి రాలేదు, కానీ మట్టిలో ఉండే, అంటే తక్కువ స్థితిలో ఉన్న వారి కుటుంబాలలో జ్ఞానులు లెగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనుషులతో సంబంధము లేదు. జ్ఞానం అనేది అది దేవుని యొక్క అనుగ్రహం. అందుకనే సొలొమోనుకి జ్ఞానం యొక్క విలువ తెలుసు. మనుషుల దగ్గర ఇది దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్ద దొరుకుతుంది.
మీకు తెలిసిన వచనాలు కొన్ని చెప్తాను. పౌలు రాస్తాడు కదా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తీయవద్దు, మనం ఊరికనే మాట్లాడుకుందాం. బుద్ధియు జ్ఞానము దానికి సంబంధించిన జ్ఞానమునకు సంబంధించిన సంపదలన్నీ కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఏ దైవాశీర్వాదం ఏ మనుషుని యొక్క చేతుల్లో ఆయన దగ్గర ఉండలేదు, ఏ పండితుని దగ్గర లేదు. జ్ఞానము దాని సంపదలు అన్నీ కూడా ఆయన యందే గుప్తమై. అందుకనే సొలొమోను ఆయనని అడిగాడు, యెహోవా దేవుణ్ణి. లేకపోతే వారి తండ్రినో లేకపోతే ఎవరో ఉంటే వారిని అడిగేవాడు కదా. మనుష్యులను అడగడానికి వీలు పడదు, జ్ఞానము దేవుని అడగాలి. ఇదే సొలొమోను తెలియపరిచాడు 9వ అధ్యాయము 10వ వచనము సామెతల గ్రంథములో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు పునాది, మూలము, అదే బేస్మెంట్. దేవుడే అనుగ్రహించాలి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ఆయన యూదులకు ఆటంక కారణముగాను, గ్రీసు దేశ అన్యజనులకు ఈ ఆటంక కారణముగా ఉన్నాడు. కానీ ఈ క్రీస్తు యేసు యూదులకేమి అన్యులకేమి క్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తే జ్ఞానం అన్నమాట. ఈ రీతిగా మరి యొక్క వచనాన్ని కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ బిడ్డలను ఉద్దేశించి ప్రార్థన చేస్తూ ఉంటాం. యాకోబు పత్రిక ఈ దినము మనకు ఇవ్వబడిన ఆ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయము 5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా నేడల వాడు దేవునిని అడగవలను, అది ఆయన అనుగ్రహించును, వాడికి అనుగ్రహించును. దేవునినే ఎందుకు జ్ఞానం అడిగాడంటే అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది కాబట్టి. జ్ఞానం యొక్క విలువ, దాని విషయము సొలొమోనుకు తెలుసు కాబట్టి మొదటి విషయం. రెండవది, దేవునినే ఎందుకు అడిగాడు అంటే రెండవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆ యొక్క తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యత యొక్క విలువ అతడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆ బాధ్యత యొక్క విలువ అతడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. అందుకనే ఏమిటి ఆ బాధ్యత ఏమి అడగడం అంటే 8వ వచనములో ఒక విషయము, 9వ వచనములో ఒక విషయం ఈ దిన లేఖన భాగములో చెప్పబడి ఉన్నది. ఏమిటి? తను కూర్చున్న సింహాసనము, ఆ బాధ్యత యొక్క ఆ ప్రయారిటీ ఏమిటి, లేకపోతే దాని ప్రాముఖ్యత ఏమిటి, దాని గురించి అడిగాడా అంటే అవును, అది ఎంత విలువైనదో మరి అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి 8వ వచనం చూస్తే అమ్మా ఎస్, చూడండి, నీవు నాకు ఇప్పుడు ఇవ్వబడిన బాధ్యత ఎంత విలువైనదంటే నీవు నా తండ్రి అయిన దావీదుకి బహు కృప. ఏంటంటే దేవుని యొక్క కృపలో రాబడినది అది. అంతేగాని సమూయేలు గారు అభిషేకించడానికి వెళ్తే ఏదో కండల మరి ఆ యొక్క ఉదరాలు, ఈ యొక్క రొమ్ములు ఇవన్నీ కూడా బలము చేతనో లేకపోతే దేని చేతనో వచ్చినది కాదు, దేవుని యొక్క కృప ద్వారా వచ్చినది ఆ సింహాసనము. అలాంటి నా తండ్రి అయినటువంటి దావీదుకి నీవు బహుకృప చూపించి ఇచ్చినటువంటి ఆ కృప నా ఎడల నాకు కూడా విస్తరించింది. నీ కృప ఎంత విలువైనది, ఆ బాధ్యత యొక్క విలువ తెలిసి ఆ కృప నేను ఏమాత్రము కూడా డిస్టర్బ్ చేయకూడదు. కృప ద్వారా రాబడిన ఆ బాధ్యత, సింహాసనము నా ద్వారా ఎక్కడా కూడా అభ్యంతరపడకూడదు. ఒకవేళ నాకు వచ్చింది ఛాన్స్ లేదా అభిషాలంకి ఎవరికో వస్తే వారు అలాగే ఏం అడుగుతారో తెలియదు. ఒకవేళ వారి ముందు నేను ఎలా ఉండాలి అంటే ఆ కృపను దేవుడు తండ్రికి కృప అందిస్తే నీ వలనే పోయింది ఆ సింహాసనం అని రేపొద్దున ఎవడు అనకూడదు. అందుకని దేవుని కృప నా విషయమై భంగపాటు కాకుండా ఆ కృప కొనసాగింపబడులాగన దేవుని యొక్క జ్ఞానమును అడిగాడండి. అది తనకి ఇవ్వబడిన బాధ్యత యొక్క విలువ ఏంటంటే దేవుని కృప. 9వ వచనంలో మరి ఒక మాట చెప్పబడి ఉన్నది, చదవమ్మా. ఎస్, రెండవది ఏంటంటే వాగ్దానము చేశాడు. వాగ్దానములోండి ఇతగాడికి ఒక రిజర్వేషన్ ఇవ్వబడినట్లుగా వచ్చేసింది ఈ బాధ్యత.
ఏదో వాగ్దానము మరలా తన జీవితంలో సౌలుకి కూడా చేసాడు వాగ్దానము, నిత్యము నీ సింహాసనమును స్థిరపరిచేదనని. డిస్టర్బ్ అయిపోయింది తన జీవితంలో. అలాగ నా జీవితంలో కూడా నీ వాగ్దానము నా తండ్రికి చేసేవే, వారసత్వముగా నాకు వచ్చినది. నా తండ్రి ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాడు. ఎలాగనో ఆ వాగ్దానము నేను కూడా భంగపరచకుండా ఆ వాగ్దానము నా విషయంలో కూడా నిలదొక్కుకొనులాగున నాకు జ్ఞానము దయచేయి. మొదటిది, జ్ఞానం యొక్క విలువ తెలుసు కాబట్టి అది ఎక్కడ దొరుకుతుంది, అది ఎంత విలువైనది అనేది తెలుసు కాబట్టి యెహోవాని అడిగాడు. మొదటిది. రెండవది, తాను పొందినటువంటి బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువ అతనికి తెలుసు కాబట్టి అది ఆ జ్ఞానం అవసరం కాబట్టి అందును బట్టి జ్ఞానం అడిగాడు. రెండవది. మూడవ విషయము ఎవరి మీద బాధ్యత ఆయన కలిగి పరిపాలన చేయబోతున్నాడో ఆ ప్రజల యొక్క ప్రత్యేకత ఎరిగిన వాడిగా ఈ జ్ఞానమును అడిగాడండి. ఏమిటి ప్రజల ప్రత్యేకత, ఇశ్రాయేలు ప్రత్యేకత ఏమిటి అంటే 10వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. స్టార్టింగ్లోనే జస్ట్ అవి పదాలు కూడా కాదు, అక్షరాలు. ఈ నీ మిగిలిన పదాలకు వెళ్ళిపోతే అయ్యే మెయిన్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఈ నీ ప్రజలు. ఈ ప్రజలు ఎవరంట? నీ ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరు నీ ప్రజలయ్యా, నీ ప్రజలను నేను పరిపాలన చేసి ఆ న్యాయము తీర్చగలిగేవాడు ఎవడు నీ ప్రజలకు? మోషే లాంటి వాడే గడగడలాడిపోయాడన్న విషయము తన మదిలో ఉండవచ్చు. అంతటి ఆ సకల విద్యలు అభ్యసించినటువంటి మోషేనే నీ ప్రజలు గడగడలాడించారయ్యా. మోషే సకల విద్యలు అభ్యసించడన్న సంగతి మీకు తెలుసును కదా. అలాంటి వాడే వీరి ముందు డేలా అయిపోయాడు. కాబట్టి వీరిని హ్యాండిల్ చేయడానికి నాకేం కావాలని, ఈ ప్రజలు ప్రత్యేకమైన వారు. ఎందుకంటే నీ ప్రజలు వీరు. ఈ నీ ప్రజలు, వీరికి న్యాయము తీర్చగలవాడు ఎవడు ఈ లోకంలో? కాబట్టి వారికి న్యాయం తీర్చి మంచి కార్యములు చెయ్యులాగున, అంటే దేవుని ప్రజలను పట్ల ఇతడు ఒక శ్రద్ధ, కేరింగ్ చూపెడుతున్నాడు, ఒక ప్రేమ, వారిని ఒక గౌరవించే ద్వారణిలో ముందుకు సాగడానికి జ్ఞానం అడిగాడు. ప్రేమ, శ్రద్ధ, గౌరవంగా వారి ఎడల ఎత్తైన యొక్క పరిపాలన సాగడానికి. అందును బట్టి మొదటిగా జ్ఞానము ఎంత విలువో తెలుసు కాబట్టి యెహోవాని అడిగాడని చెప్పాను. రెండవది, తన బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనదో, దాని విలువ ఎంత ప్రాముఖ్యమైనదో అందును బట్టి జ్ఞానం అడిగాడని చెప్పాను. మూడవది, దేవుని ఎందుకే జ్ఞానం అడిగాడంటే ఆ ప్రజలు ఎంత ప్రత్యేకమైన వారో, ఎంత విలువైన వారో, వారితో ఎలా మెలగాలో అందును బట్టి జ్ఞానమును అడిగాడని చెప్పాను. మూడవది. నాలుగవది, ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన భూరాజ్యాలందరికీ కూడా చూపించాలని అడిగాడు. మొదటి వచనములోనే చెప్పేశాడు. ఈ యొక్క అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. బహు ఘనుడైనటువంటి రాజుగా ఆ ఘనత ఆ యొక్క పరిపాలనలో చూపించడానికి ఒక రోల్ మోడల్గా, మాదిరిగా, ఆదర్శప్రాయముగా ఉండడానికి ఇదిగో దావీదు ఆల్రెడీ ఒక ముద్ర వేసుకున్నాడు తెలుసా. ఇప్పటికీ కూడా మీరు పోండి యెరూషలేము, దావీదు పరిపాలననే వారు స్వర్ణ యుగముగా స్మరణ చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథము కూడా యెహోవా దేవుడు అదే చెప్పాడు, దావీదు సింహాసనమునే స్థిరపరుస్తానని. ఇదిగో దావీదును అలాంటి ఒక ముద్ర గతించిన సీఎంలో ఒక సీఎం గారు మరి కాలం చేశారు, సేమ్ ఒక ముద్ర వేసుకున్నారు. అలాగా వారసులు వేసుకోవాలని, ఇలాగ ఎవరైనా సరే నా యొక్క స్థితిలో నేను కూడా చెరగని ముద్ర వేసుకోవాలని ఉంటుంది కదా. ఇలాంటి వాడు ఇంకా రాలేదు. అలాంటి ఆసక్తితో తనదైన పరిపాలన సొలొమోను కాలం అంతా కూడా తన తండ్రి వలె ఒక చక్కని ముద్ర వేసుకోవడానికి, ఒక మాదిరి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలనగా ఉండడానికి జ్ఞానము అడిగాడండి. ఇది 4వ విషయము. 5వ విషయాన్ని కూడా చాలా విషయాలు రాసుకున్నాను కానీ ఒక 5తో నేను సరిపెడుతున్నాను, సమయం అవుతుంది కాబట్టి. 5వ విషయం ఏంటంటే
తాను అవమానపడకుండా తానేంటో నిరూపించుకోవడానికి వ్యక్తిగతం అన్నమాట ఇది. తానేంటో అవమానపడకుండా. ఎందుకంటే కొంతమందికి పోస్టులు వచ్చేస్తాయి, కానీ కొంతమంది చాలామంది మినిస్టర్స్ ఉన్నారు, ఎలా వచ్చేస్తే వారికి ఆ శాఖ గురించి తెలియదు, అవి తెలియదు, అవన్నీ మనకు అనవసరం. ఉదాహరణకి చెప్తున్నాను, అర్థమవుతుందని, అంతేగాని వారిని నేను కించపరచడానికి కాదు. ఉదాహరణకి ఆ చైర్కి సరిపడ్డ కలేజా, ఆ సబ్జెక్టు, ఆ యొక్క ఆలోచించే విధానం, తీసుకునే నిర్ణయాలు ఉండాలి కదా. ఏదో వారసుడు దావీదుకు పుట్టాడు కాబట్టి ఇచ్చేద్దామంటే తర్వాత ప్రజలందరూ కూడా వచ్చి మోషే లాంటి వాడు జ్ఞానవంతుడినే, సకల విద్యలు అభ్యసించిన వాడిని ఆడుకున్నవారు, ఈ సొలొమోను ఏదో తండ్రి వారసత్వంతో వచ్చి కూర్చున్నాడులే, మనము వింటే విందాం లేకపోతే లేదు, రాజుగా ఒక పక్కన మనం ఎలాగంటే అలాగ ఒక బుట్ట బొమ్మలాగా ఉంటాడులే, తోలు బొమ్మలా ఉంటాడులే అని అనుకుంటే ఎంత అవమానం అది, ఎంత అవమానం. అలాగ తనకు తానుగా అవమానము పడకుండా తానేంటో నిరూపించుకోవడానికి ఇదే సమయంలో ఆ జ్ఞానమును అడిగాడు. ఏమి అడుగుతున్నావు దేవుణ్ణి, ఎందుకు అడుగుతున్నావు? అడిగిన దానిలోనే, అడిగే క్రమంలోనే ఎందుకో చెప్పేశాడు సొలొమోను. చాలా క్లియర్ కట్గా అడిగాడు జ్ఞానం. ఎందుకో కూడా అడిగాడు. ఇదిగో నా తండ్రికి బహు కృప చూపించి ఇదిగో ఈ సింహాసనం ఇచ్చావు, వాగ్దానము చేసి ఈ సింహాసనము ఇచ్చావు, ఇదిగో ఈ ప్రజలు నీ ప్రజలు, అందుకని వీరి మధ్యన న్యాయము తీర్చాలి, వీరి మధ్యన ప్రత్యేక కార్యములు చేయాలి. కాబట్టి ఈ రాజు అయ్యే సమయానికి సొలొమోను యవనుడు, అనుభవము లేనటువంటి వాడు, జ్ఞానము లేనటువంటి వాడు. అందుకనే అవసరమైనదే అడిగాడు. సరి అయినదే అడిగాడు. వెంటనే అడిగిన దానికి పరలోకపు తండ్రి ముగ్ధుడైపోయి, నువ్వు స్వార్థముతో అడగలేదు. ఒకవేళ స్వార్థముతో ఆయన రియాక్షన్, యోబు విషయంలో ఈయన ఎలా రియాక్ట్ అయ్యాడో పరలోకపు తండ్రి సొలొమోను విషయంలో కూడా సేమ్ అలా స్పందిస్తున్నట్టు నాకు అనిపించింది. నువ్వు స్వార్థముతో అడగలేదు. ఒకవేళ స్వార్థముతో అడిగుంటే ఏం అడగాలి నువ్వు? ఆయుష్ అడగాలి, ఆరోగ్యం అడగాలి, లేదా సంపద అడగాలి, ఆస్తిపాస్తులు అడగాలి, ఐశ్వర్యం అడగాలి. సంపద అడగలేదు, ఆస్తిపాస్తులు ఐశ్వర్యం అడగలేదు, ఆయుష్ అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, పదవి అడగలేదు, దాని కొనసాగింపు స్థిరపాటు అడగలేదు. కేవలం నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, నీ పరిధి వరకే ఉన్నది నీ అడిగిన విన్నపము. జ్ఞానము దయచేయి, నీ చిత్తంలో ఎంతవరకు ఉంటే అంతవరకు, ఆ టైం వరకు. ఇంకా ఆ ఒక్క విషయం మెన్షన్ చేసి వదిలేటంటే దానిలో ఎంత అర్థం ఉన్నదంటే ఇంకా అవన్నీ వేరే టాపిక్. దేవుడు ఎంతో ముగ్ధుడైపోయాడు. మనం అడిగే వాటిని కూడా అడిగిన వెంటనే ఇలా స్పందించగలిగేటట్టు ఉండాలండి. దేవుడు పద్దాక తినేదానికి అడగడము, ధరించేదానికి అడగడము, చిన్నదానికి పెద్దదానికి ఏం అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? ఇది నాన్న ఎందుకు అడిగాడో, ఏమడిగాడో ఎరిగి అడిగాడు. అడగవలసిన వాడినే అడిగాడు. కొన్ని మీరు చిన్న అడిగేస్తూ ఉంటారు. మనుషుల దగ్గర కూడా కొన్ని క్లియర్ అవుతాయి. ఒకవేళ మనుషులు చేయగలిగినవి కూడా మనుషులు చెయ్యకపోతే అప్పుడు అడగండి. అడగొద్దు అని అనట్లేదు చిన్న పెద్ద, కానీ ఆ ఇచ్చువాడి యొక్క సామర్థ్యమును ఎరిగి అప్పుడు అడగండి. నీకు అందుబాటులో కనబడుతున్న వాటిని కూడా ఆయన సహాయం కోరుతున్నావంటే మనుషుల ద్వారానో లేదా వేరే ఏ రీతిగానే పొందుకోవచ్చు. అలాంటి చిన్న విషయాల్లో కూడా ఆయన అడగడంలో ఏమీ కూడా అర్థము లేదు. ఈ చిన్నదానికి నన్ను పరలోకపు ద్వారాలు తెరిచి నీ మనం వినాలా అనే ఆ స్థితికి వెంటనే అడిగాడు. ముగ్ధుడైపోయి జ్ఞానమే కాదు, సర్వ సంపదలు, పేరు ప్రఖ్యాతులు కూడా నేను నీ ముందు కానీ వెనకతలు కానీ అంతటి ఖ్యాతి లేకుండా నీకు ఆ వైభవం ఇస్తున్నాను అన్నాడు. వెంటనే అక్కడ నుండి ఆయన వెళ్ళి తన యొక్క పరిపాలన కొనసాగించాడు. ఇది నా దేవుని యొక్క ప్రత్యక్షత పొందాలి అన్న తల్లి జాగ్రత్తగా విను. దేవుడు ప్రత్యక్షత నీకు కలగాలి అన్న, దేవుడు నీకు సహాయం చేయాలి అన్న, సొలొమోను ఒక చక్కని మార్గము మనకు చూపించాడు. ముందుగా అర్పణలు అర్పించడం ద్వారా, అది కానుక లేకపోతే నీ యొక్క హృదయమా, నీ జీవితమా, ఏదో ఒక అర్పణ అర్పించడం ద్వారా ఆయన స్పందిస్తున్నాడు. అర్పణలు అని పాస్టర్ మెన్షన్ చేశాడని మీరు ఊరకనే కరెన్సీయే అనుకోవద్దు, దానికి తప్పుడుతో ఏం అవసరం లేదు.
నీ ప్రేరేపిత అర్పణ అది కరెన్సీలోనా, లేకపోతే ఏ విధమైన వస్తువులోనా, లేకపోతే నీ యొక్క జీవితంలోండి ఏదైనా సరే లేకపోతే అర్పించాలనుకుంటున్నావా? వెంటనే అర్పించు, ప్రత్యక్షత ఉంటుంది. లేదా నీ అవసరత ఏమిటైనా తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడని తెలియపరుస్తున్నా. సొలొమోను అడిగాడు, ఆయన అనుభవించాడు, దాన్ని ఆయన అనుభవించాడు. అవునా కదా? జ్ఞానమును అడిగాడు, ఆ జ్ఞానముతో చెరగని ముద్ర తండ్రి వల్లే అతడు కూడా వేసుకోగలిగాడు. ఇది పాత నిబంధనలో అడిగి అనుభవించాడు. అలాగే నువ్వు కూడా అడుగుతున్న వాటిని అనుభవిస్తున్నావా? లేదా ఆ థ్రెడ్మిల్ వల్లే, ఆ గ్రైండర్ వల్లే, ఆ సైకిల్ వల్లే నువ్వు మరుగున పాడేస్తున్నావా? ఈలోక వస్తువులైతే ఏమో కొన్నవాడు ఎంత బాధపడుతున్నాడో, అలాగే నువ్వు అడిగినటువంటి విషయాలు అడిగినవి అనుభవించకపోతే పరలోకపు తండ్రి వేదన బాధపడతాడు. కానీ సొలొమోను విషయంలో ఇచ్చి ఆయన బాధపడలేదు, ఆయన ఇచ్చి అనుభవించాడు. సేమ్ ఇదే సువార్త పాఠ్య భాగం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనాల లేఖన భాగంలో మనకి ఒక చక్కని దృష్టాంతం. ఇక్కడైతే ఒక వ్యక్తి అని ప్రారంభించబడి ముగింపుకు వచ్చేసరికి మిక్కిలి ఆస్తి కలిగిన వాడు గనక, అంటే ఒక ధనవంతుడు అని ఈ సువార్త చెప్పడం. మిగిలిన సువార్తలో అతడు ఒక ధర్మశాస్త్ర బోధకుడని, మరి ఒక సువార్తలో అతడు ఒక యవనుడని ఇలా చెప్పబడి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఒక యవనుడు, ధనవంతుడైనటువంటి వాడు యేసు యొద్దకు వచ్చి నిత్యరాజ్యమునకు వారసుడు అవ్వాలంటే అనే టాపిక్ మాట్లాడతాడు. కానీ యేసు ప్రభు మాటల్లో వచ్చేసరికి ఇతడు మాటలేమో నిత్యరాజ్యమునకు వారసత్వం అడుగుతూ ఉంటే, యేసు ప్రభు మాటలేమో ఎలా ఉన్నాయంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆ రెండు అది వేరే టాపిక్, అది చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇప్పుడున్న సమయం కాదు. ఏదైనాను సరే, పోనీ అతను అడిగింది అతనికి ఇద్దామని యేసు ప్రభు వారు మొదలుపెట్టారు. అయ్యా, సద్బోధకుడా అని నన్ను పిలిచావు, అయితే సత్పురుషుడు ఒక్కడే అని ఆ మాటలో ఏంటిది అసంపూర్ణంగా ఉందంటే లేదు, అసంపూర్ణత ఏమీ లేదు. దానిలో యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే, స్మరణ చేసుకుంటే, ధ్యానం చేస్తూ ఉంటే, ఆయన త్రిత్వము యొక్క నిత్యత్వమును అక్కడ ఏకత్వమును ఆయన తెలియపరుస్తున్నాడు. రెండవది ఇండైరెక్ట్గా ఇంకొక విషయం తెలియపరుస్తున్నాడు, తానే దేవుడిని తెలియపరుచుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే సత్పురుషుడు కానీ మనుషుడెవడు కూడా కాదు. అంటే ఇక్కడ ఆయన కూడా దేవుడిని, అలాగే నీవనుకుంటున్న దేవుడు నేను కూడా ఏకమై ఉన్నాము అని, ఇలాంటి ఎన్నో విషయాలు అక్కడ ఆ పదప్రయోగంలో చాలా ఉన్నాయండి. అలా చెప్పేసి పోనీలే, ఇది నువ్వు అడిగిన టాపిక్ కాదు, జస్ట్ నువ్వు సంబోధించావు కాబట్టి, నన్ను అడ్రస్ చేసిన విధానం ఈ పదము వాడావు కాబట్టి నేను చిన్న వివరణతో అనేక విషయాలు దానిలో మరుగై ఉన్నవి చెప్పాను. అయితే నువ్వు నిత్యరాజ్యమునకు వారసత్వము పొందుకోవడానికి ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులని సన్మానం. వాడేమన్నాడంటే ఇవి బాల్యము నుండి కూడా నేను ఆచరిస్తూ వచ్చినవే. అప్పుడు యేసుప్రభు వారు కొద్ది టైం తీసుకున్నాడా అని అనిపించింది. ఎందుకంటే ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము ఇవన్నీ ఆచరిస్తున్నను సరే, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడిందో ఆ ఉద్దేశం అక్కడ మిస్ అయిపోయింది. ఏంటి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము? యేసు ప్రభు దాన్ని క్లుప్తంగా రెండుగా చెప్పాడు కదా. నీ పూర్ణ హృదయంతో, చెప్పండి, మీరు మాట్లాడితేనే బాగుంది అయ్య గారు, మేము జస్ట్ రిలాక్స్ కొరకు వచ్చామంటారా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ఆ యెహోవాను ప్రేమించము. రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. మొదటిది కొంచెం పక్కన పెడదాం. ఈయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మొదటిది ఏమీ కూడా, మొదటి పార్ట్ ఏం లేదు, దేవునికి మానవునికి సంబంధించిన ఆజ్ఞలు ఏమీ అక్కడ కనబడలేదు. రెండవ పార్ట్ కనబడింది, మానవునికి మధ్యన ఉన్న ఆజ్ఞలు కనబడ్డాయి. అయితే యేసు ప్రభువారు అతడు ఏమన్నాడంటే బాల్యము నుండి వీటన్నిటినీ కూడా నేను ఆచరిస్తూ వస్తున్నాను అన్నాడు. వీడిలో ఇది ఆచరించినా సరే ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఉద్దేశము మిస్ అయిపోయింది.
వీడు దొంగిలించట్లేదు కానీ పక్కవాడి మీద ప్రేమ లేదు, వీడు అబద్ధం ఆడట్లేదు, పొరుగువాని మీద ప్రేమ లేదు, వీడికి వ్యభిచారం చేయట్లేదు, వీడు పొరుగువాని మీద ప్రేమ లేదు, వీడు నరహత్య కూడా చేయట్లేదు, నరహత్య చేయట్లేదంటే వాడి మీద ప్రేమ ఉందని ప్రేమ ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఉద్దేశము ఒక విషయము ప్రాముఖ్యమైన మిస్ అయిపోయింది. వీడు అన్నీ ఆచరిస్తున్నాడు కానీ పొరుగువాణ్ణి ప్రేమించలేకపోతున్నాడు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు. అతడిని ప్రేమించి, అతని వైపు చూచి అతను ప్రేమించి, అయ్యా నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకా నీకు కలిగిన దానిని అమ్మి పేదలకిచ్చి నీవు వచ్చి వెంబడించు నన్ను, పరలోకమందు నీకు ధనము అధికమైపోతూ ఉంటుంది, ధనము కలుగుతూ ఉంటుంది అని చెప్పాడు. చదువుకొని వచ్చారు కదా, ఇవన్నీ అక్కడ మాటలే. సేమ్ మీలాగా అనిపించింది నాకు కూడా. అడిగాడు, చక్కగా అడిగాడు. ఏమని అడిగాడు? నిత్యరాజ్యము గురించి అడిగాడు. కరెక్ట్గా అడగవలసిన వ్యక్తినే అడిగాడు, మంచి వ్యక్తినే అడిగాడండి. ఎందుకంటే నిత్యరాజ్యము గురించి ఎవరిని కూడా తెలియదు, యేసు ప్రభువుల వారికే తెలుసు. తోమా కూడా అడిగాడు, ప్రభువా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నువ్వు ఎక్కడికి వెళుచున్నావు మాకు ఎలాగా తెలుస్తుంది అంటే, అప్పుడు యేసు ప్రభు వారు మీ అందరికీ వచ్చిన చక్కని కంటద వాక్యం, యేసు మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ కూడా రాలేడు. అంటే నేను ఒక్కటే మార్గం, నా తండ్రి ఎక్కడ ఉంటాడో నా ఒక్కడికే తెలుసు, నేనే అక్కడికి తీసుకెళ్ళగలను నిత్యరాజ్యానికి, దేవుని రాజ్యానికి. నా ద్వారా తప్ప ఇంక ఎవరికీ తెలియదు, ఎవడు కూడా తీసుకురాలేడు. ఈ నిత్యరాజ్య వారసత్వమును పొందుకోవడానికి సరి అయిన వ్యక్తినే సంప్రదించాడండి ఈ వ్యక్తి. మానవుని యొక్క జీవితంలో అడగవలసిన ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు అడిగించుకుంటూ ఉంటాం, సమాధానం ఇస్తూ ఉంటాం, మనం అడుగుతూ ఉంటాం, సమాధానం పొందుకుంటూ ఉంటాం. కానీ నీవు జన్మించి నీ జీవితము చాలించేలోగా ఎప్పుడైనా సరే ఈ ప్రశ్న, ఈ సమాధానం నీకు లేకపోతే ఆ జీవితం వ్యర్థమైపోతుంది, నాశనమే. నువ్వు జన్మించి నీ జీవితం చాలించేలోగా ఇదిగో వీడు అడిగిన ప్రశ్న నీలో నీకన్నా ఉద్భవింపజేయాలా, లేకపోతే నువ్వు ఎవరైనా అడగాలి. కంపల్సరీ ఈ ప్రశ్న హృదయంలోనో పెదవులలోనో జీవిత కేంద్రముగా ఉండాలి, లేకపోతే ఇంక నీ జీవితం అర్థమే లేదు. నిత్యరాజ్యమునకు వారసత్వము. మంచి వ్యక్తిని సంప్రదించాడు, మంచి ప్రశ్న, అడగవలసిన ప్రశ్న అడిగాడు, మంచి సమాధానం కూడా పొందుకున్నాడు. మంచి సమాధానం. అన్నీ పాటిస్తున్నానంటే అన్నీ పాటించడం దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు మిస్ అవుతున్నావు, కానీ నీకు కలిగిందంతా కూడా అమ్మి వాడిని ప్రేమించు. వెంటనే వాడు కంపేర్ చేసుకున్నాడు. మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, మంచి ప్రశ్న అడిగాడు, మంచి సమాధానం పొందాడు. కానీ తప్పుడు నిర్ణయం తీసుకొని సమస్తము కూడా చేజార్చుకొని నాశన మార్గంలోనికి వెళ్ళాడు. 4వ విషయం, మంచి వ్యక్తిని సంప్రదించాడు, మంచి ప్రశ్న అడిగాడు, మంచి సమాధానం కూడా పొందుకున్నాడు. కానీ 4వది చాలా చెడు నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సమస్తము కూడా ఎందుకు అడిగినట్లు, మరలా ఎందుకు అడిగినట్టు? ఇప్పుడు నేను మాట్లాడు నా 2 ప్రశ్నలు పాత నిబంధన దగ్గర అడిగాను కదా, ఈ సువార్త దగ్గర కూడా అడుగుతున్నాను. ఏం అడిగాడు? నిత్యరాజ్యం అడిగాడు. ఎందుకు అడిగినట్లు? ఇప్పుడు వాడు అనుభవించాడా? లేదు కదా. మరి ఎందుకు అడిగినట్లు? అతడు కంపేర్ చేసుకున్నాడేమో. మీలో చాలామంది ఇదే కూడా, అడిగిన దానిని అనుభవించకుండా ఈ లోకపు జీవిత విధానంలో అతగాడి వల్లే ముందుకు వెళ్ళిపోతుండ. పాస్టర్ గారు అడిగింది కదా, ఈ కుమార్తె, ఈ తల్లి, ఈ సోదరి, ఈ సహోదరుడు, తండ్రి గారు ఫలానా కావాలని అడిగారు కదా, దైవిక పరమైనవి ఆత్మీయ విషయాలు అడిగారు కదా, మా సాత్వికం ఆత్మీయ ఫలాలు అడిగారు కదా, మీలో నాలో ఫలింపజేయాలని వాటి గురించి పాస్టర్ గారు ఏమైనా వాక్యం చెప్తే ఈ మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా సాత్వికము కలిగి ఉండమ్మా, దీర్ఘశాంతము కలిగి ఉండమ్మా, దయాలత్వము కలిగి ఉండని ఇలా చెప్తూ ఉంటే మీరు కూడా చాలా సందర్భాల్లో వాక్యం అయిన తర్వాత ఈ ధనవంతుడు, ఆస్తిపరుడు మిక్కిలి దుఃఖాక్రాంతుడై వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా ఈ దినాన పాస్టర్ నా గురిండే నువ్వే కదా అడిగావు దేవుణ్ణి, నేను నీతిగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, విశ్వాసంలో బలపడాలి, అడిగింది నువ్వే కదా. అలా ఉండడానికి ఇలా చెప్తే నీవే కదా నిత్యరాజ్య వారసత్వం కోరుకున్నావు,
దానికి కరెక్ట్ రూట్ మ్యాప్ ఇస్తే ఎందుకు అలా వ్యసనపడి వెళ్ళిపోతున్నావు? ఎందుకు అలాగా? మీలో చాలామంది ఇలాంటి వారు ఉండవచ్చు. అంటే వాడి ఉద్దేశము మీ ఉద్దేశం ఏమై ఉన్నదంటే ఒకటే క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను. ఏమంటే శత్రువులను ప్రేమించే కంటే నా ఆస్తే నాకు ముఖ్యము. మీకు కూడా నా స్వభావమే నాకు ముఖ్యము, కానీ దీర్ఘశాంతము, దయాలత్వము, ఓర్పు, సాత్వికము ఇవన్నీ కూడా నాకు అంత ప్రాముఖ్యమైనవి కాదు అనే మీ ఒపీనియన్. మీరు అలా వెళ్ళిపోతున్నారంటే. రెండవ విషయము, పరలోక ధనము కంటే నాకు నా ఆస్తియే ముఖ్యము. అంతే కదా. మనము ఇంకా వాడు వెళ్ళిపోయాడంటే మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? పొరుగువాడిని ప్రేమించుట కంటే నా ఆస్తి నాకు ముఖ్యము, పరలోక ధనము కంటే నాకు నా ఆస్తియే, ఈలోక ధనమే నాకు ముఖ్యము, యేసుని వెంబడించుట కంటే నాకు ఈలోక ధనమే నాకు నా ఆస్తే నాకు ముఖ్యము, నిత్యరాజ్య వారసత్వము కంటే నాకు ఈలోక నీ ఆస్తే ముఖ్యము. ఇలాంటి ఎన్నో ఆలోచనలు వాడికి. ఒకవేళ మీరు కూడా ఇలాగ వాక్యం మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దినము మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోతే దీనికంటే, మీరు అడిగిన దానికంటే మీరు వెళ్ళిపోతున్న జీవితమే మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి చాలా కోల్పోతున్నారు. జాగ్రత్త పడతారని మేల్కొల్పు కొరకు నేను ఈ మాటలు చెప్తున్నాను. సొలొమోను అడిగాడు, అనుభవించాడు దాన్ని. ఈ ధనవంతుడు, యవనుడు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు అడిగాడు, అనుభవించలేదు. మరి ఎందుకు అడిగినట్లు? నీవు అడుగుతున్నావు, పరిశుద్ధత, ఆత్మీయ విశ్వాస ఇలాంటివి ఎన్నో అడుగుతున్నావు, మరి ఎందుకు అనుభవించటం లేదు? నీకు దీనికంటే లోకపు జీవితమే ప్రాముఖ్యమా? ఒకసారి ఆలోచన చేసుకో విశ్వాసి. ఇదే కదా ఈ దిన పత్రికా పాఠ్యభాగము చక్కని క్లియర్ కట్గా కంక్లూజన్గా మాట్లాడుతున్నాడు యాకోబు. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 17 నుంచి 27 వచనాలు గల, అంతేనమ్మా, 10 నుంచి 17 వచనాలు గల లేఖన భాగం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు గల లేఖనం. 2 సమయం కూడా అయిపోయింది కాబట్టి ఏం చదవద్దు. రెండు విషయాలు. ఒకటి ఏమిటంటే, మొదటి విషయం ఏం చెప్తుందంటే, అక్కడున్న లేఖన భాగము ధర్మశాస్త్రము ఎప్పుడూ కూడా సంపూర్ణమైన విధేయతనే కోరుకుంటుంది. అర్థమైంది నా మాట? ధర్మశాస్త్రము ఎప్పుడూ కూడా సంపూర్ణమైన విధేయతనే కోరుకుంటుంది. అది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఒక కూజా కావాలి అని మనం షాప్కి వెళ్ళి కూజాలు తెలుసు కదా, పోనీ గాజు గ్లాస్ అనుకోండి. గాజు గ్లాస్ అంటే మరలా మీరు ఎక్కడికో పార్టీల దగ్గరికి వెళ్ళిపోవద్దు, ఊరికనే ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. ఒక గాజు గ్లాస్ కొనడానికి మనము, లేదా కూజా అనుకుందాం, మళ్ళీ తేడా పడుతుంది. కూజా కొనడానికి మనం షాప్కి వెళ్ళాం. ఆ షాప్ యొక్క యజమాని కూజాలు చూపిస్తూ పైన కొంచెము పగిలినటువంటి దాన్ని తీసుకొని వచ్చి, అయ్యా పర్వాలేదు, కిందంతా బాగానే ఉంది, పార్ట్ అంతా కూడా కింద బాటమ్ అంతా కూడా బాగానే ఉన్నది, పైన జస్ట్ చిన్నదే, పర్వాలేదు అంటే కొనుక్కుంటారా మీరు? ఏమా ఎందుకు కొనుక్కోరు? కిందంతా బాగానే, నువ్వు ఎంతవరకు పచ్చడి వేస్తావో అంతవరకు ఆ జాడీలు అంత బాగానే ఉంది కదా, పైన ఏదో చిన్నది విరిగింది అంతే, ఎందుకు కొను? చిన్న వస్తువుకి నువ్వు అలా అంటే, ధర్మశాస్త్రం అంతా కూడా అన్నీ ఒక 10గా మనం అనుకుంటే 9 అంతా నువ్వు ఆచరించినా ఒక్క దానిలో స్లిప్ అయిపోతే దేవుడు నువ్వు కూజానే యాక్సెప్ట్ చేయలేనప్పుడు నిన్నెందుకు యాక్సెప్ట్ చేస్తాడు? కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా సంపూర్ణమైన విధేయతనే కోరుకుంటుంది. నరహత్య చెయ్యవద్దని చెప్పిన వాడే అబద్ధమాడరాదు అని చెప్పాడు కూడా. ఆయన చెప్పినవే 10 కూడా, ధర్మశాస్త్రం అంతయు కూడా. ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా పాటించి ఒక్కటి పాటించకపోతే, కూజా అంతా బాగున్నా పైన ఒక చిన్న తొర్రున్నట్లుగా దాన్ని ఎలా నువ్వు యాక్సెప్ట్ చేయవో, నువ్వు 9 కూడా అనుసరించి ఒక్కటి చిన్న అబద్ధమే కదండి, నేనేమైనా వ్యభిచారం చేశానా, నేనేమైనా నరహత్య చేశానా, లేదు, చిన్న దాన్ని యాక్సెప్ట్ చేయడు. సంపూర్ణమైన విధేయత కావాలి. దానినే కొంచెము అద్దంలో ప్రతిబింబింప చేస్తూ నూతన నిబంధనకి కన్వర్ట్ చేశాడు ఈ యాకోబు భక్తుడు. ఏమంటాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతం. అదే మనం పాడుకున్నాం. ఏమంటారు? అదేలేమా, మళ్ళీ సమయం ఎందుకు, మళ్ళీ పాడను నేను, గుర్తున్నది కదా. అదే చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం ఎలాంటి సంపూర్ణత విధేయత కోరుతుందో, సేమ్ అలాంటి సంపూర్ణత ఇక్కడ
విశ్వాసం కూడా కోరుతుంది, నూతన నిబంధన కూడా కోరుతుంది. సేమ్ ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు, యవనుడు, ధనవంతుడు జీవించిన విధముగా మీరు జీవిస్తున్నారు. పాటలు పాడుతున్నామండి, ప్రతి ఆదివారం ఫ్యామిలీ సమేతంగా వచ్చేస్తున్నామండి. దశమ భాగం కొంచెం అటు ఇటు అయినా సరే ఏదో రకంగా ఇచ్చేస్తున్నాము. మేము ఆరాధనకి తూచా తప్పకుండా ఉపవాస ప్రార్థనలు, ఉపవాసం ఆచరించడం అన్నీ బాగానే ఉన్నాయి. నిన్ను ప్రేమించిది నానా దేవుడు ఒక్కటి నా ద్వారా చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకొకటి కొదువుగా ఉన్నది. ఏం కొదువుగా ఉన్నదండి? అన్నీ చేస్తున్నాం కదండి బాబు. దశమ భాగాలు, అర్పణలు, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు అన్నీ చేస్తున్నాము కదా. ఇంకేం కొదువా? ఇవన్నీ బాల్యము నుండి నేను పాటిస్తున్నాను, అయినను నీకొకటి కొదువుగా ఉన్నది. వరదలలో కొట్టుకుపోయారు, వస్త్రాలు లేక, ఆహారం లేక, ఆరోగ్యం లేక, బాగు చేయించుకోవడానికి ధనము లేక, ఏమీ లేక బాధపడుతున్న అనేక మంది ప్రజలు న్యూస్లో వింటున్నావు కదా, నీ కండ్లారా చూస్తున్నావు కదా. వారి గురించి ప్రార్థన చేద్దాంలే అని ఇలాంటి ముచ్చట్లు చెప్తే సరిపడదు. విశ్వాసము క్రియలతో కూడినదైతే అది జీవము కలిగినటువంటి బలమైనటువంటిది. క్రియలు లేకుండా, అదే చెప్తున్నాడు, ఆకలితో ఉన్న ఎడల ఒక సహోదరుడు, వస్త్రము లేని ఎడల నీ వెళ్ళి ప్రార్థన చేస్తానులే అని ఇలాంటి చల్లటి మాటలు చెప్పడం వలన ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. నువ్వు నరహత్య చేయట్లేదురా బాబు, నువ్వు దొంగిలించడం లేదు, అబద్ధ సాక్ష్యము కూడా చెప్పట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకొకటి కొదువుగా ఉన్నది. నీ పొరుగువాడిని ప్రేమించి అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయి. అయ్యారు దశం భాగం, ప్రార్థనలు, పాట, బైబిల్ రీడింగ్, సాంగ్ అన్నీ బాగానే చేస్తున్నావు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకొకటి కొదువుగా ఉన్నది. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. వస్త్రం లేని వాడిని చూసి ప్రార్థన చేస్తే సరిపడదమ్మా. మదర్ తెరీసా చెప్పినటువంటి ఒక మాట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతుల మిన్న. కాబట్టి ఆ తల్లి చెప్పినటువంటి మాట కూడా ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం జీవించింది. పెద్దల మాటే చద్దన్న మూట అంటారు, అలాంటిది ఎంతో పెద్ద తల్లి ఆమె చెప్పిన మాట. ఏం ప్రార్థన చేసి ఏం సుఖం, నువ్వు సహాయం చేయగలవా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలవా. ఈ దినాన ఒకవేళ ప్రేమించగలిగితే ఆ దినాన వాడు పోగొట్టుకున్న నిత్యరాజ్య వారసత్వము ఈ దినాన నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించగలిగితే ఆ నిత్యరాజ్య వారసత్వం నీకు వస్తుంది. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగితే పరలోక ధనము నీకంటూ అక్కడ కలుగుతుంది. నువ్వు పొరుగువాడిని ప్రేమించగలిగితే నీకు నిత్యరాజ్య వారసత్వము, పరలోక ధనము, ఆయన మార్గంలో ఆయనతో పాటుగా నడవగలిగే ఆధిక్యత, ఆయన కుమారుడిగా, కుమార్తెగా యోగ్యత వస్తుంది. ఆయన సాక్షుల వలె నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. ఇది నాన్న ఏం అడుగుతున్నావు నువ్వు? ప్రభువా నీ రక్షణ నా యొద్ద నుండి తీసివేయక, ప్రభువా ఆత్మీయంగా నేను బలపడాలి, ప్రభువా నేను పవిత్రతలో, పరిశుద్ధతలో నేను నా కుటుంబము ఎదగాలి. అడిగేవు బాగానే ఉంది, అనుభవంలోకి వచ్చేసరికి వీటికి క్రియలు జోడించబడాలి. ఎందుకు నువ్వు అన్నీ అడిగావు? క్రీస్తు ఏదైతే తన ప్రేమను నీ పట్ల చూపించాడో ఆ ప్రేమ నువ్వు ఇతరులకు చూపించడానికే కదా. ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఇచ్చేవాడికి తెలుస్తుంది. ఆ యొక్క గ్రైండర్ కొన్నవాడికి ఎంత కోపం వచ్చేసిందో, ఆ థ్రెడ్ మిల్ కొన్నవాడికి ఎంత కోపం వచ్చి, అయ్యగారు ఇప్పుడు అడగండి వాడిని ఎందుకు కొనమన్నాడు. అలాగే అడిగింది, ఇప్పుడు ఇచ్చాను, పరిశుద్ధత ఇచ్చాను, నా రక్తం కార్చి ఇచ్చాను, ఇప్పుడు ఏం చేసింది అడగండి అని అడుగుతున్నాడు. ఇదేనా డైరెక్ట్గా నిన్ను దానిలో నుండి, లేదు ప్రభు పరిశుద్ధంగా వస్తున్నాను, విశ్వాసంతో వస్తున్నాను, ఆత్మీయంగా వస్తున్నాను, దేవాలయానికి అంటే సరిపడదు. విశ్వాస క్రియలు లేని ఇలాంటి జీవితం వ్యర్థమే. నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఈ దినాన అది సరి చేసుకుంటే, అడిగేవు పొందుకున్నావు కానీ అనుభవించటం లేదు. నువ్వు అనుభవించాలి అంటే నువ్వు పోయి నీ పొరుగువాడిని ప్రేమించు. అప్పుడు నీకు నిత్యరాజ్య వారసత్వముతో పాటుగా, పరలోక ధనముతో పాటుగా నీకు ఈ లోకపరమైనటువంటి జీవితం అంతా కూడా సమాధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అట్టి విధముగా మీరందరూ కూడా ఏమైనా సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకొని దినాన్ని ముందుకు సాగి నీ పొరుగువాడిని ప్రేమించగలిగితే నీకు సమస్త ఈవులు ఆయన అనుగ్రహించి ఆయన రాజ్యంలో అవకాశం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు
నీ కుటుంబానికి, సంఘం అంతటికి అటు నడిపింపు దాయిచ్చేయను గాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని